గైస్, భారతీయుడు 2 మూవీ ఎలా ఉందని చాలా మంది అడుగుతున్నారు. నేను అందరిలాగా చాలా ఎక్స్పెక్టేషన్తో మూవీకి వెళ్ళాను. బట్ మూవీకి వెళ్ళాక చాలా డిసప్పాయింట్ అయిపోయా భయ్య. ఇది మన శంకర్ గారి మూవీయేనా అని డౌట్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ అయితే బాగా ల్యాగ్ అనిపించింది భయ్య నాకైతే. మన శంకర్ గారి మార్క్ అయితే ఎక్కడా కనబడలేదు నాకు. చాలా ఎక్స్పెక్టేషన్స్తో మూవీకి వెళ్ళా, బట్ డిసప్పాయింట్ అయిపోయారు చాలామంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏం బాగాలేదు. స్టోరీ నరేషన్ కూడా చాలా నార్మల్గా ఉంది. స్టఫ్ అంతా థర్డ్ పార్ట్లో చూపిస్తారంట. థర్డ్ పార్ట్ చూపిస్తారన్నప్పుడు సెకండ్ పార్ట్ ఎందుకు సార్ ఇలా తీశారని చాలామంది ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఈ మూవీ ఇంపాక్ట్ పార్ట్ 3 మీద అండ్ మన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మీద పడే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం ల్యాగ్ అనిపించింది. ప్రజెంట్ జనరేషన్లో జాబ్స్ ప్రాబ్లం గురించి అండ్ పొలిటీషియన్స్ గురించి అండ్ కరప్షన్ గురించి చూపించడం జరిగింది ఫస్ట్ హాఫ్లో. సిద్ధార్థ్ అన్న అండ్ రకుల్ యాక్టింగ్ అయితే ఎవరి యాక్టింగ్ వాళ్ళు బాగానే చేశారని చెప్పాలి. అండ్ భారతీయుడి తాత చాలా గెటప్లు వేశారు ఇందులో. ఎన్ని గెటప్లు వేసినా సెకండ్ హాఫ్లో ఆ ఇండియన్ పంచకట్టు గెటప్లో వచ్చినప్పుడు మామూలుగా లేదు భయ్య. పార్ట్ 1లో మెసేజ్ ఇచ్చినట్టే ఈ మూవీలో కూడా భారతీయుడితో మంచి ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చారు. ఆ డైలాగ్స్ తేడా కొడుతుందిరా అని అనిపించిన లాస్ట్లో ఆ ఎమోషనల్ మార్క్ మాత్రం క్రియేట్ చేశారు మన శంకర్ గారు. స్టోరీ ఏంటనేది ఒక ముక్కలో చెప్పేస్తా భయ్య. ఫస్ట్ హాఫ్లో మన సిద్ధార్థ్ అన్న అండ్ ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. జాబ్స్ లేకపోవడం వల్ల అండ్ పొలిటీషియన్స్ వల్ల కరప్షన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఫేస్ చేసి విసిగిపోతారు. వీళ్ళందరినీ అంతం చేయాలంటే మళ్ళీ భారతీయుడు రావాలని బాగా ట్రెండింగ్ చేస్తారు సోషల్ మీడియాలో. ఆ తర్వాత భారతీయుడితో ఎంట్రీ అయితే చూస్తాం. మన కమల్ హాసన్ సార్ యాక్టింగ్ అయితే బాగానే ఉంది. క్యారెక్టర్కి న్యాయం చేశారని చెప్పాలి. అండ్ భారతీయుడు వచ్చినప్పుడు ఒక్కొక్కరుగా కరప్షన్ చేస్తున్న వాళ్ళని పొలిటీషియన్స్ని చంపడం స్టార్ట్ చేస్తాడు. అసలు కొంతమందిని ఎందుకు చంపుతాడో కూడా తెలీదు. తలా తోక లేకుండా చంపేస్తాడు మన భారతీయుడి తాత. మూవీ రన్ టైం కూడా చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 3 hours 20 minutes ఉంది. అండ్ శంకర్ గారి డైరెక్షన్ గురించి చూసుకుంటే రెగ్యులర్ ఆడియన్స్కి బాగానే ఉంటుంది. అండ్ ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్ వేరే లెవెల్లో ఉంటాయి. బట్ ఈ మూవీలో ఆ మార్క్ కొంచెం కనబడలేదనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి భయ్య. ఓవరాల్గా మూవీ మొత్తం టోటల్గా ఒక్కసారి అయితే చూడొచ్చు భయ్య. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ పక్కన పెట్టేస్తే అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఈ మూవీ ఎంతమంది చూడలేదో ఒకసారి చూసేయండి గైస్. అండ్ ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి గైస్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.